brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వాళ్ళకి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ఏం చేసిందని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. బీజేపీ ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చకు ఎవరొస్తారో రండి అన్నారు. సచివాలయం, ట్యాంక్ బండ్ సహా ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. కొంతమంది సన్నాసులు అంటారు, ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది. అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో, అంకిత భావంతో ఒక్క రూపాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను.